బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈశ్వర వాడికి తెలియలేదు అమాయకత్వం, నన్ను నిష్కారణంగా ద్వేషిస్తున్నాడు. ఈశ్వర సద్బుద్ధిని కటాక్షించి అలా ద్వేషించకుండా చూడు. అందుకే అజాతశత్రువు అన్నది ఒకడికి అన్వయం అవుతుంది కానీ అందరి వైపు నుంచి అజాతశత్రువు కాడు. ధర్మరాజు అజాతశత్రువు అని నేను అన్నాను అనుకోండి, పుట్టని శత్రువులు కలిగిన వాడు. అంటే ధర్మరాజు గారు ఎవరి యందు శత్రుభావన పొందడు. ఆయన యందు ఎవరైనా శత్రుభావన పొందితే ఆయన ఏం చేస్తాడు దానికి? అంటే ఆయన అలాని ఊరుకోడు, ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. ఈశ్వర వారికి సద్బుద్ధిని కటాక్షించు, వారికి కూడా మంచి బుద్ధినిచ్చి నా యందు లేని దోషాన్ని ఆరోపించి శత్రుభావన పెట్టుకోకుండా పరమ మిత్రభావనతో అందరం చెయ్యి పట్టుకుని మంచి పనులు చేసేటట్టుగా మా యందు సద్బుద్ధిని కటాక్షించు, ప్రేమభావాన్ని మాలో కల్పించు, ఈ శత్రుభావములు విడనాటేటట్టుగా చెయ్యి అని ముందు ఎవడు తన యందు శత్రుభావాన్ని ప్రకటించాడో వాడు తన యందు మిత్రభావాన్ని పొందేటట్టుగా తన నడవడి మారాలని, తాను నిగ్రహింపబడాలని, అవతల వారి యందు సద్బుద్ధి కలగాలని, నేనుకి మధ్య ఉన్న భేదాన్ని నేను నువ్వు అని కాకుండా పెద్ద నేనుగా భావన చేసి ప్రార్థన చేసి చూపిస్తారు. అందుకే ఆత్మవత్ సర్వభూతేషు యపశ్యతి సపశ్యతి, అలా ఎలా చూస్తావో అలా చూడడం నేర్చుకో. అలా చూడడం నేర్చుకున్న నాడు ఎన్నడూ కూడా లోకంలో దొంగ బుద్ధి కలగదు, ఇంకొకరిది పుచ్చుకోవాలనేటటువంటి తాపత్రయం నీకు కలగదు. మీరు ఇక్కడ నన్ను ఒక మాట అడుగుతారు, నాకు బాగా తెలుసు. ఏమండి, దొంగతనం చెయ్యకూడదు అని మీరు అన్ని మాటలు చెప్తున్నారు. ఒకవేళ చేస్తే ఏమవుతుంది? అది చాలా మంచి సద్బుద్ధితో కూడినటువంటి ప్రశ్న. నేను దొంగతనం చేసి ఇంకొకరి సొత్తు నేను సంపాదిస్తే ఏమవుతున్నప్పుడు? ఇక్కడే శాస్త్రంలో ఒక అత్యంత గంభీరమైనటువంటి విషయం దాక్కుని ఉంటుంది. శ్రద్ధ నీకు కలిగి ఉంటే నువ్వు దొంగతనం చెయ్యవు, శ్రద్ధ లేకపోతే దొంగతనం చేస్తావు. శ్రద్ధ కలిగి ఉండడం అంటే మౌలికమైనటువంటి ధర్మ సిద్ధాంతాన్ని నువ్వు అంగీకరించి ఉండాలి. ఏమిటి మౌలికమైన సిద్ధాంతం? సనాతన ధర్మంలో మౌలికమైన సిద్ధాంతం, సనాతన ధర్మమంతా దేని మీద ఆధారపడుతుంది అంటే పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడుతుంది. పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను అంగీకరించాను అని చెప్పడమే బొట్టు పెట్టుకోవడం. బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే ప్రధానంగా నేను సనాతన ధర్మమునందు ప్రతిపాదింపబడిన పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుచున్నాను. జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు, దీనికి కోటేశ్వరరావు అని ఒక పేరు. కానీ జీవుడు ఎల్లకాలం ఈ శరీరంలో ఉంటాడా? ఇంకొక 10 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకో 15 ఏళ్ళు ఉండొచ్చు, మహా ఉంటే ఇంకో 20 ఏళ్ళు ఉండొచ్చు. ఆ తర్వాత ఇది విడిచిపెట్టేయాలిగా. భగవాన్ రమణులు అద్దె కొంప అంటూ ఉంటారు. అద్దె కొంపలో ఉన్నటువంటి వాడు ఎప్పుడో అప్పుడు ఇల్లు ఖాళీ చెయ్యాలిగా. అలా ఇదో అద్దె కొంప, దీన్ని ఖాళీ చేసేయాలిగా. నేను దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మోక్షం వచ్చేస్తుందన్నంత పేరాశ ఎలా చెప్పగలను? ఏమో, ఈ శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత వేరొక శరీరంలోకి ప్రవేశిస్తాను. వేరొక శరీరంలోకి ప్రవేశించిన జీవుడు వాడేగా. అప్పుడు ఆ జీవుడికి కూడా భార్యాబిడ్డలు ఉన్నారుగా, ఓ కుటుంబం ఉందిగా. అప్పుడు తాను కష్టపడి సంపాదించి తెచ్చిన దాన్ని ఇంకొకడు దొంగతనం చేసి తీసుకుపోతాడు. ఎందుకంటే ఇప్పుడు చేసిన కర్మ అప్పుడు ఫలితంగా అనుభవంలోకి రావాలి. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించకుండా తప్పదు, అనుభవించవలసిందే. అందుకే దేవీ భాగవతంలో వ్యాసుడు ఒక మాట అంటాడు, కాలోహి సతతం కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అన్నాడు. నరాణాం పరతంత్రాణం, నరుడు పరతంత్రుడు, ఏమి చెయ్యలేడు. పుణ్యపాపానుయోగత, గత జన్మలలో నువ్వేం చేశావన్న దాన్ని లెక్క పెట్టేవాడు ఒకడున్నాడు. వాడు ఇక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు. వాడు అన్ని గుప్తంగా రాస్తాడు, చిత్రంగా కూర్చొని. అందుకని చిత్రగుప్తుడంటే ఎవడో కాడు, పరమాత్మయే. ఇప్పుడు ఆయన అన్నీ వ్రాసుకుంటాడు. వ్రాసుకుని ఉత్తర జన్మని ఇచ్చినప్పుడు నువ్వు గత జన్మలలో ఏం చేశావో దానికి సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు దుఃఖాన్ని నేను తట్టుకోలేను, నేను ఎంతో కష్టపడి ఒక్క బంగారం గొలుసు నా కూతురికి చేయిస్తే ఆ బంగారం గొలుసు ఎవడో లాక్కుపోయాడు అనుకోండి మెడలోంచి, నేను ఎంత ఏడుస్తానో, నేను పూర్వజన్మలో ఒకరి మెడలో గొలుసు దొంగిలించినప్పుడు వాడు అంతే బాధపడ్డాడు. ఆ బాధ నేను అనుభవించవలసిందే. అది అనుభవించడానికి శరీరం ఇస్తాడు ఈశ్వరుడు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి.
శరీరము దేని కొరకు వస్తుంది అంటే గత జన్మలలో చేసిన పాపపుణ్యములను సుఖదుఖముల రూపంలో అనుభవింప చెయ్యడానికి ఈశ్వరుడిచ్చిన ఉపకరణము. గతంలో నేను పాపం చేశాను, ఆ పాపం యొక్క ఫలితం అనుభవించాలంటే నేను ఏదో ఒక కుక్క మోకాలు మీద కొట్టాను, ఆ కుక్క మోకాలు 6 నెలలు బాధపడింది అది నడవలేక. ఆ బాధ ఇప్పుడు నేను అనుభవించాలి. కాబట్టి ఈ జన్మలో నాకు మోకాలు నొప్పి రావాలి, వచ్చి 6 నెలలు వైద్యుల చుట్టూ తిరగాలి. ఆ మోకాలు నొప్పితో నేను ఎంతో బాధపడాలి. ఈశ్వరుడు చెప్పి ఫలితాన్ని ఇవ్వడు, చాటు నుండి ఇస్తాడు. చెప్పి ఇవ్వడాయనేమి, నువ్వు ఇదిగో ఈ తప్పు చేశావో కోటేశ్వరరావు అందుకు నీకు ఈ ఫలితం ఇస్తున్నానో అండవు. శరీరం లేకపోతే నేను గతంలో కుక్కని కొట్టిన పాపం ఇప్పుడు ఎలా అనుభవించను? పాపము యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం కావాలి, పుణ్యం యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం కావాలి. గతంలో ఏదో పుణ్యం చేశాను, ఆ పుణ్యం ఇప్పుడు సుఖరూపంలో రావాలి. ఆ సుఖరూపంలో అనుభవించాలన్నా ఈ శరీరం ఉండాలి, పాపాన్ని దుఃఖ రూపంలో అనుభవించాలన్నా ఈ శరీరం ఉండాలి. అందుకే సుఖదుఖముల రూపములో పాపపుణ్యములను అనుభవింపచేసి పాపపుణ్యములు క్షయమైపోయేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దీనికి ఆయన లెక్క పెట్టుకుంటాడు. గతంలో చేసినవి ఆయన లెక్క పెట్టుకుంటాడా అండి? ఆయన అలా చేస్తాడా అండి? ఆయనకి అన్ని తెలుసా అండి? నీకే తెలిసుంటే 4 ముక్కలు ఆయనకి తెలియదని ఎలా అనుకుంటున్నావు? ఈశ్వరుడి మొదటి లక్షణం సర్వజ్ఞత్వం. అన్నీ తెలుసున్నవాడు, ఆయనకి తెలియనిదన్న మాట ఏం లేదు. అందుకంటాడు వ్యాస భగవానుడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగతః. నరుడు తప్పుకోలేడు, పరతంత్రుడు. అన్ని జీవుల చేత ఆయన అలా అనుభవింపచేస్తూ ఉంటాడు. అయినప్పుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని నువ్వు అంగీకరించి ఉంటే, చేసిన కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావన్న మాటని నువ్వు అంగీకరిస్తే నీకు శ్రద్ధ ఉన్నది అని గుర్తు. శ్రద్ధ అన్న మాటని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు. ఆయన అంటారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధిః యయా వస్తూపలభ్యతే. శాస్త్రము ఏం చెప్పిందో అది, గురువుగారు ఏం చెప్పారో అది, ఇవి 2 సత్యము అన్న పూనిక ఎవడు పొందుతాడో వాడు శ్రద్ధ కలిగిన వాడు. ఇప్పుడు శ్రద్ధ కలిగి ఉండడంలో లోపల ఒక పెద్ద సంక్షోభం ఉంటుంది. శ్రద్ధ కలిగి ఉండడంలో చాలా తేలికగా ఉంటాడని మీరు అనుకోవద్దు. శ్రద్ధ బాగా లోపల నిలబడాలంటే లోపల పెద్ద సంక్షోభం ఉంటుంది తెలుసా అండి? ఎందుకనంటే ఎవడు శ్రద్ధావంతుడో వాడి శ్రద్ధ చెడగొట్టడానికి కావలసినంత ఉపదేశం శ్రద్ధ నిలబెట్టడానికి కావలసిన మాటగా లోకంలో దొరకదు. నేను మీకు ఒక్క మాట చెప్పాలంటే, రామాయణంలో సీతమ్మ పతివ్రతయై రామచంద్రమూర్తియే నా భర్త, యోమే భర్తా సమే గురు దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తా సమే గురు తం నిత్యమనురక్తస్వీ యథారూపాం సువర్చల అంది. దీనుడైనా రాజ్యహీనుడైనా నా భర్త నాకు గురువు, ఆయనే నాకు సర్వాధికుడు తప్ప రాజ్యహీనుడని 10 మాటలు అంటావే అంది. ఒప్పుకున్నాడా రావణుడు? అయ్యో మహాపతివ్రత అలా మాట్లాడుతోందని నమస్కారం పెట్టాడా? ఇన్ని పనికిరాని మాటలు చెప్పాడు ఆవిడ శ్రద్ధ పాడు చేయడానికి. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంచేవ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమ ఇదం తే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యతతీతం పునర్నైతి శ్రోత శీఘ్రమపామివ ఏవం చైతదు కామాంతు నత్వాం రక్ష్యామి మైథిలీ కామం కామశరీరం మే యథా కామం ప్రవర్తితాం. అసలు విచిత్రం ఏమిటంటే, అవతల వారిలోని శ్రద్ధ పాడు చెయ్యడానికి చేసేటటువంటి ప్రసంగాలకి ఉన్నంత ఆకర్షణ శ్రద్ధ నిలబెట్టడానికి చేసే ప్రసంగంలో ఉండడం కష్టం. ఎందుకో తెలుసా? పాడు చేయడం తేలిక. అందుకే లోకంలో మోసపుచ్చడానికి ప్రసంగాలు చేయడానికి ఎక్కడైనా ఒక విద్యా కేంద్రం పెడితే వెంటనే దానికి అధ్యక్షుడిగా వేయవలసిన వాడు రావణాసురుడు. అంత అందంగా మాట్లాడతాడు. ఏమిటో బెట్టు చేస్తున్నావు, కాలంలో యవ్వనం పోతుంది, వెనక్కి వస్తుంది అనుకుంటున్నావా? నది ముందుకెడుతుంది, వెనక్కి రాదు. కాలంలో యవ్వనం పోతుంది. యవ్వనం పోతే నేను చూస్తానా, రాముడు చూస్తాడా? చెట్టు కింద అలాగే ఉండిపోతావు అన్నాడు. అలా భయపెట్టాడు. రాముడు ఉన్నాడనుకుంటున్నావా? ఉన్నా 100 యోజనముల సముద్రము దాటుతాడా? కాంచనలంకలోకి వస్తాడా? ఇన్ని కోట్ల మంది రాక్షసుల్ని వధించగలడా? నన్ను ఛేదించగలడా? నిన్ను పొందగలడా? ఎందుకు బెట్టు చేస్తావు, నా పాన్పు చేరన్నాడు. ఇన్ని మాటలన్నాడు. శ్రద్ధ పాడు చేయడానికి ఇన్ని మాటలు అంటాడు. ఇన్ని మాటలు అన్నా కూడా తట్టుకు నిలబడాలి అంటే సంక్షోభం ఉందా లేదా శ్రద్ధ పూనికలో?
పైగా మీరు ఒకటి బాగా ఆలోచించండి, శ్రద్ధ అన్న ఒక్క మాట ఎంత గొప్పదంటే అది ప్రతి క్షణం కూడా లోపల ఒక సంక్షోభానికి గురైపోతుంటుంది. ఒక ఆయన జీతం కూడా పుచ్చుకోకుండా ఉద్యోగానికి సెలవు పెట్టేసి ఋషిప్రోక్తమైన వాంగ్మయం మీద నమ్మకంతో ఆయన దాన్ని ప్రచారం చేస్తున్నాడు అనుకోండి. ఎందుకండి ఇలాగా? మీకు ఎంత పోతోందో తెలుసా? జీతం పోతోందా? సిపిఎఫ్ పోతోందా? గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ పోతోందా? ఇంట్రెస్ట్ పోతోందా? రిటైర్ అయ్యే వాళ్ళకి ఏమొస్తుంది? ఆ తర్వాత కాలో చెయ్యో వంగితే ఎవరు చేస్తారు? మీ కొడుకు చేస్తాడు అనుకుంటున్నారా? నాన్నగారు అందరిలా ఉద్యోగం చేస్తే ఎంత డబ్బు ఉండునండి, ఎందుకంటే అది పాడి చేశారు చూసారా ఎంత అవుతోందో వైద్యానికి ఒక్క మాట అంటే ఏమైపోతారు? ఎందుకండి ఇవన్నీ? మీరేం ఉద్ధరించేస్తారనుకుంటున్నారా సమాజాన్ని అని చెప్పేవాళ్ళు వందల సంఖ్యలో ఉంటారు. ఎవరో ఒక్కడుంటాడు భుజం మీద చెయ్యేసి, నిన్ను కన్న తల్లి కడుపు పండిందిలేవాయ్, ఆ మార్గంలో పో, ఈశ్వరుడు ఉన్నాడు నిన్ను చూస్తాడులే అంటాడు. శ్రద్ధ నిలబెట్టేవాడు ఒక్కడుంటాడు, శ్రద్ధ పాడు చేసేవాళ్ళు వందల మంది ఉంటారు. For more videos like this, subscribe Big TV channel.